హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ది అవర్ ఛానల్. ముందుగా అందరికీ అయితే బతుకమ్మ శుభాకాంక్షలు అనమాట. సో ఇక్కడ మేము బతుకమ్మ కోసం అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా మా పాప ముందుగా రెడీ అయిపోయి ఇలా స్టిల్స్ ఇచ్చుకుంటూ ఫొటోస్ దిగుతూ నన్ను కూడా రమ్మని లాగుతుందన్నమాట. అండ్ అలాగే నార్మల్గా రెడీ అవుతుంటే పెద్దగా ఏం అనిపించదు కదా, సో సాంగ్స్ కూడా పెట్టుకొని ఇంకా రెడీ అవుతూ ఉంటే ఇంకా మా పాప డ్యాన్స్ కూడా స్టార్ట్ చేసిందనమాట. ఆమె డ్యాన్స్ వేస్తూ స్టిల్స్ ఇచ్చడమే కాకుండా మధ్య మధ్యలో మమ్మల్ని కూడా పిలవడం అయితే జరిగింది. అట్లా ఏదో ఆమెని అలా వేయించాలనేసి ఇంకా అలా వేసినాం. ఇది నా బుడ్డి చెల్లెలనమాట. అక్కడ ఇంకా పెద్ద చెల్లె ఉంది. మొత్తం ముగ్గురు చెల్లెలు ఉంటారు. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేసామన్నమాట. ఇంకా డ్యాన్స్లు అక్కడికి వెళ్తలేము, ఇంకా ఇక్కడనే డ్యాన్స్లు వేస్తూ ఉన్నాం. మా పాపకి ఆ వైబ్ ఉందిలే సాంగ్ అయితే బాగా అలవాటు అనమాట. ఆ స్టెప్ అదే నేర్చేసుకుంది. సాంగ్ ప్లే చేస్తే చాలు ఇంకా వైబ్ ఉందిలే అని ఊగుతూ ఉంటుంది. అందుకే సాంగ్ రాగానే ఫస్ట్ నేనే డ్యాన్స్ వేసేసిన అనమాట, ఎందుకంటే ఆమె ఎట్లాగో వేస్తుంది అనేసి. సో నా అవుట్ఫిట్ అయితే ఇదనమాట, ఇది నా లుక్. ఈసారి కొత్తగా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి ఈ శారీ అయితే అలా డ్రాప్ చేసుకున్నాను అనమాట. ముందు పైటలోనే డిఫరెంట్గా అయితే పెట్టాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అది నేను ఎలా స్టైల్ చేశాను అని అనుకుంటే కామెంట్ చేయండి, నేను దాన్ని కూడా మినీ వ్లాగ్ లాగా చేసి చూపిస్తాను ఎలా ఏంటి అనేసి. ఎంతైనా గోల్డ్, పింక్ అండ్ ఆరెంజ్ కలరు ఎవర్ గ్రీన్ కదా, చూడండి లుక్ అయితే అదిరిపోయింది. నేను ఇంత బాగా అవుట్ఫిట్ లుక్ అయితే వస్తుంది అని అస్సలకే అనుకోలేదనమాట. జస్ట్ క్యాజువల్గా డ్రాప్ చేసుకున్నాను. అసలు నిజంగా మామూలుగా లేదు. ఇంకా మా మమ్మీకి అయితే నేను ఇలా కనిపించాలని బాగా కోరిక అనమాట, కానీ మనం అట్లా కనిపించాం కదా, అందుకే బ్యాంగిల్స్ లేవనేసి వెంటనే బ్యాంగిల్స్ సెట్ చేసి ఇచ్చేసింది. కాకుంటే మనం డైలీ అందులో ఉండాలి అని అంటే చాలా కష్టం. అది ఇంకా కష్టం అనమాట మన ఈ జనరేషన్ వాళ్ళకైతే. సో ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా మామూలుగా లేదు, ధూమ్ధామ్ ఉందన్నమాట. సో ఇది మన మహబూబాద్ కదా, సో ఇది మహబూబాద్ గ్రౌండ్ దగ్గర అనమాట. నీలం చెరువు దాటేసాక ఉంటుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. కానీ లాస్ట్ టైం కంటే ఈసారి చాలా తక్కువ రష్ అయితే ఉందన్నమాట. అసలు ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోతున్నారు. లాస్ట్ టైం అయితే 10-11 అప్పటికి కూడా ఇంకా ఇప్పుడు చూసినంత మంది ఉండేవాళ్ళు అనమాట. సో నేను అప్పుడు వెళ్ళినప్పుడు జస్ట్ 9 o'clock ఇంకా అంత చాలా తక్కువ ఉన్నారు. లాస్ట్ టైం అసలు ప్లేస్ లేదనమాట, మొత్తం ఇరుకు. ఇంకా బయట రోడ్డు మీద కూడా అందరూ అక్కడి నుంచి ఇక్కడ వరకు బతుకమ్మలు పెట్టుకొని డ్యాన్స్ వేయడం, ఇంకా అట్లా హంగామా జరిగిపోయింది. అసలు స్పేసే లేకుండే. ఈసారి ఎందుకో మరి అంత తక్కువగా ఉంది. ఆ బతుకమ్మ కూడా ఇట్లా ఇది మినీ బతుకమ్మ లాగా చూపించేవాళ్ళు, ఇంతకంటే పెద్ద బతుకమ్మలు చేసేవాళ్ళు అనమాట. నిజంగా రోజులు మారిపోతున్నాయి. ఇయర్ గడిచిపోతుంటే ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. నార్మల్గా అంటే జనాలకు ఎట్లయిపోయింది అని అంటే, ఒక పండగ వస్తే మంచిగా రెడీ అయినామా, తిన్నామా, అంతే, ఇంకా అట్లా అయిపోయిందనమాట. అందరూ కూడా జస్ట్ చూడండి, పండగ అంటేనే ఇంకా రెడీ అవ్వడం, ఫోటోలు దిగడం అన్నట్టుగా అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి బతుకమ్మతోని డ్యాన్స్లు వేయడం కంటే డీజే పాట పెడితేనే మస్తు డ్యాన్స్ వేస్తారు. మైక్లో కూడా అనౌన్స్ చేసిళ్ళు అన్నట్టు. ఇప్పటిదాకా నార్మల్ బతుకమ్మ సాంగ్స్ ఇట్లా దేవుడి సాంగ్స్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినాం కదా, అట్లా ఏమి ఇబ్బంది పడకండి, ఇంకా డీజే పాటలు పెడతానా డ్యాన్స్ వేయండి అనేసి మైక్లో కూడా చెప్పారు. నేనైతే ఫుల్ నవ్వుకున్నాను అనమాట. అసలు ఇంకా ఆ పెద్ద బతుకమ్మ దగ్గర రివ్యూస్ కూడా అవుతున్నాయి, అంటే ఎలా ఉంది ఏంటి, ఎట్లా జరుపుకుంటారు ఏంటి అనేసి ఇంకా ఎవరో న్యూస్ వాళ్ళు వచ్చారు, అవి కూడా అవుతుంది. ఇటు సైడ్ అయితే ఇలా ఎవరితో బతుకమ్మ దగ్గర అలా దిగామన్నమాట, మొత్తం పెట్టేసి. ఇంకా మా పాప అయితే వెళ్ళే వరకు ఒక ఆట, వెళ్ళిన తర్వాత ఒక ఆట అనమాట. ఇంకా ఏడుస్తూ ఉన్నది అంతమంది జనాలు చూసి. మా అమ్మాయికి నేను, మా ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు అవపడొద్దు అనమాట. అలా కవర్ చేస్తూ చిన్నగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్ టైం అయితే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్తోని కలిశాను, కానీ ఈ ఇయర్ మిస్ అయిపోయా. తను వాళ్ళ అత్తగారింటి దగ్గరే ఉండిపోయింది. సో అందుకే ఇంకెవరిని కలవలేకపోయాను అనమాట. వేరే ఫ్రెండ్స్ కలిశారు. ఓకే, ఐ ఎంజాయ్డ్ అలాట్. ఇంకా అలా జరిగిపోయింది మన బతుకమ్మ అయితే. ఇంకా అలా జరిగిపోయింది అనమాట మొత్తం కూడా. మా అమ్మాయిని ఒక్క ఫోటో బతుకమ్మ దగ్గర తీద్దామని అంటే అస్సలే వినలేదు. అసలు ఇక్కడ పెద్ద బతుకమ్మ దగ్గర కూడా చిన్నపిల్లల్ని పెట్టి చాలా బాగా ఫొటోస్ తీశారు. అసలు మా అమ్మాయి అయితే అస్సలకే వినట్లేదు. అక్కడ చిన్న స్పేస్ ఉందన్నమాట, అక్కడ కూర్చోబెట్టి ట్రై చేశాను, ఎన్ని విధాలుగా చూసినా కానీ అది దిగలేదు, నన్ను దిగనీయలేదు అస్సలకే. అసలు అది ఏంటి ఎంత పెద్దగా ఉందని దాన్ని చూసినే సరిపోయింది. చూడండి వీడియోలో కూడా ప్రతి దగ్గర కూడా అంత పైకి చూస్తూ ఉంది. ఇగో ఇక్కడ పక్కన ఉంది కదా ఆమె, నా ఏజ్ కంటే పెద్ద ఏజ్, నన్ను ఆంటీ అని అన్నది. ఆంటీ అయినా ఆంటీ జరగరా కొంచెం అనేసి అన్నది.
ఆంటీ జరుగుతా కొద్దిసేపు ఆగండి మేము ఫోటో దిగుతాను అని నేను చెప్పేసిన. అట్లనే చూసి అక్కడ వాళ్ళ అమ్మాయి ఉంది యాక్చువల్గా. ఆ అమ్మాయిని ఫోటో తీయాలనేసి జరగమని అన్నది. ర్యాండమ్గా ఎవరో అనుకొని అట్లా అనింది. మళ్ళీ తర్వాత ఇటు వచ్చేసి సిస్టర్ అది ఇది అనేసి కామన్గా మాట్లాడిపోయిందనమాట. సో నేను సీరియస్గా తీసుకున్నానని తనకు అర్థమైనట్టుంది, అందుకే మళ్ళీ మాట్లాడేసింది. ఇంకా ఇది టోటల్గా అసలు అక్కడ వాటర్ దగ్గర ఒక ఫోటో దిగాలి అని అనుకున్నాను, కానీ అస్సలు నా వల్ల అవ్వలేదు. ఎందుకంటే అక్కడ మొత్తం ఉన్నారనమాట. జస్ట్ కొంచెం అలా అక్కడ వరకు అక్కడ ఉన్నాయి కదా, అక్కడ మొత్తం బ్యాన్ చేశారు కదా, అక్కడ వరకు వెళ్ళి జస్ట్ అలా వీడియో తీసుకొని ఇంకో ఇలా దగ్గరికి వెళ్ళి ఇలా జస్ట్ వీడియో తీసుకున్నాను. ఫోటో తీయడానికి ఎవరు లేరు, నేను చెల్లి వాళ్ళే వెళ్ళామన్నమాట. సో అందుకే కరెక్ట్ ఫొటోస్ కూడా రాలేదు. ఇంకేముంది, ఇటువంటి పండగలు వచ్చాయనంటే ఇటువంటి టాయ్స్ అయితే చాలా కామన్ అనమాట. ఇంకా వచ్చేసి ఇంకా మమ్మీ మా అమ్మాయికి ఇది తీసుకుంటా అది తీసుకుంటా అని, నీకు ఏది కావాలి నాన్న అంటే మా అమ్మాయి ఏమో ఒక్క దగ్గర ఉండదు కదా, ప్రతిదీ చూపిస్తుంది అనమాట. సో నువ్వు ఇప్పుడు ఇవన్నీ కొనియాలి అనేసి అని చెప్పిన అన్నీ తీసుకుంటుంది, అన్నీ పెడుతుంది. కొన్ని ఏమో వద్దంటుంది, కొన్ని ఏమో తీసుకుంటుంది. నాకైతే ఇది బాగా నచ్చింది, కాకుండా ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో ఇదన్నమాట టోటల్ అవుట్ఫిట్ అయితే. ఈరోజు నా బతుకమ్మ వచ్చేసి ఇలా జరిగిపోయింది. ఇంటికి వచ్చేసాక ఇలా కాసేపు డ్యాన్స్ అయితే ఇంకా వేసేసాము ఫుల్గా. మా అమ్మాయి అయితే మామూలుగా వేయలేదనమాట. మొత్తం తల ఒకటి అది టాయ్స్ తీసుకున్నాగా అవి కూడా పెట్టుకొని ఇంకా ఫుల్ ఎగిరినాం అనమాట. చెల్లి వాళ్ళు మేము అందరం ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఘోరంగా అంటే ఘోరంగా ఎంజాయ్ చేసినాం. చిన్నగా అలా డ్యాన్స్లు వేసి అలసిపోయిన తర్వాత మెల్లిగా ఇంకా డిన్నర్ స్టార్ట్ చేసేసుకున్నాం. అట్లా ఏదో సాంగ్స్ పెట్టి అట్లా వాళ్ళతో పాటు అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలి అంతే. మన ఏజ్ గ్రూప్ వాళ్ళు లేరు అని మనం డిసప్పాయింట్ కావద్దు ఎప్పటికి కూడా కదా, అంతే కదా. కొంతమంది అలానే ఉంటారు, నా ఏజ్ వాళ్ళు లేరు, లేదా నా చెల్లి వాళ్ళు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అనుకుంటారు. ఎంజాయ్ చేయడానికి ఎవరో ఎందుకు ఉండాలి, నీతో నువ్వు ఉంటే చాలు. నా దృష్టిలో అయితే మనతో మనం ఉంటే, మనలాగా మనం ఉంటే ఎప్పుడు ఎంజాయ్ చేస్తూనే ఉంటాం అంతే. ఇంకా నేను అలా హ్యాపీగా ఉండడం వల్ల చూడండి నా చెల్లి వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారో. నేను కూర్చుంటే వాళ్ళు కూడా కూర్చుంటారు అంతే కదా. సో అలా కలిసిపోతూ ఉండాలి. మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా కాకుండా మనం కలిసిపోవాలి అన్న ఉద్దేశంలో ఉంటే తప్పకుండా వాళ్ళు కూడా కలిసిపోతారు, అంత బాగుంటుంది. సో ఈ వీడియో తీసింది అయితే మా మమ్మీ అనమాట. సో అట్లనే తీస్తుంది, కొంచెం పైకి కొంచెం కిందికి కొంచెం తిప్పేసి అట్లా తీస్తూ ఉంటుంది. మాకు కామన్ అనేది కొంచెం మీకు చూడడానికి అటు ఇటు ఉండొచ్చు, కానీ ఏం చేస్తాను చెప్పండి, అట్లా చేస్తుంది అనమాట మా మమ్మీ. ఇట్లా ఫుల్ డ్యాన్స్లు కాళ్ళు నొప్పులేసేదాకా ఫుల్ ఎంజాయ్ చేసాం. మరి మళ్ళీ ఒక ఫెస్టివల్తోని మళ్ళీ ఒక వ్లాగ్తోని మీ ముందుకైతే నేను వచ్చేస్తాను. అంతవరకు కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి.